వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దనరావు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అప్పలనాయుడు గారితో ముఖాముఖి. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతి నెల 3వ శనివారం 4వ శనివారం నాడు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ఏడీఎంఈ ప్రిన్సిపల్ ఎస్ అప్పలనాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహనరావు, ఏవో కీర్తి మనోజ్, మంగరాజు, ఆఫీస్ సూపరింటెండెంట్ హనుమంతు, సాయిరాం, వెంకటరత్నం, ఆఫీస్ సిబ్బంది, నర్సింగ్, టీచింగ్ స్టాఫ్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి మెడికల్ కాలేజీ ఏడీఎంఈ మరియు ప్రిన్సిపల్ అప్పలనాయుడు మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్వతంత్ర కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతుంది. అయితే దీనివల్ల మనకి ప్రజలకి ఇది ఇచ్చే సందేశం ముఖ్యంగా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఈ 250 మంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ప్రతి సంవత్సరం జాయిన్ అవుతున్నారు. ఆ రకంగా మన దగ్గర 1000 మంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అలాగే 300 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. అలా రకంగా ఒక 100 వరకు పారామెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన యొక్క ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్లినికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన కాలేజీలో అందరూ కూడా స్టాఫ్ కూడా బాగానే ఉన్నారు, టీచింగ్ జరుగుతుంది, హాస్టల్ వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన అందరి యొక్క ఫ్యాకల్టీ స్టాఫ్ యొక్క సహకారంతో సక్రమంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రీనరీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన జిల్లా మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో ఇది కూడా ఉంది. దానివల్ల గ్రీనరీ కూడా ఇక్కడంతా కూడా చక్కగా డెవలప్ చేయడం జరుగుతుంది. దాన్ని అంతా శానిటేషన్ అండ్ మా స్టాఫ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఓకే సార్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తర్వాత ఈ వచ్చిన తర్వాత మీరు ఈ మొక్కల పెంపకాన్ని ఇంకేమైనా ఉత్పత్తి చేశారా? ఇంకా ప్రత్యేకంగా ఏమైనా మొక్కలు తెప్పించారా? ఇకపై తెప్పిస్తారా? యాక్చువల్గా వచ్చి రీసెంట్గా వచ్చిన అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ప్రిన్సిపాల్గా వచ్చాను. ఈ మొక్కలు అనేవి నాటడం గత జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి 3వ వారం కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మన గ్రాడ్యుయేట్స్ తరఫున కూడా ఈ నెలలోనే ఆరాధించినప్పుడు గౌరవ మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయనతో కూడా మొక్కలు ఇక్కడ నాటించాం. అలాగే మన ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కూడా మొక్కలు నాటి ఈ వేడి ముఖ్య ఉష్ణోగ్రతని వేడిని తగ్గించడం కోసమని చెట్లు నాటి వాటిని కూడా సక్రమంగా అభివృద్ధి చేసి ఇంకా గ్రీనరీ అంతా డెవలప్ చేసి చల్లదనాన్ని అభివృద్ధి చేయడానికి అందరితో పాటు